విరామ సమయానికి భీమిలి జట్టు కడప జట్టుపై 9 పాయింట్ల ఆధిక్యంలో ఉంది. చూడండి, మనమే లీడింగ్లో ఉన్నాం. ఊరికే టైంపాస్ చేయండి. వాళ్ళు ఆడడానికి వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉంటే చాలు. ఈసారి రైడ్గా సూరిగాడు వస్తే వాడి చెయ్యి ఇరిచెయ్యి. పాపం సార్. మనస్సాక్షి ప్రకారం వెళితే మనం గెలవం రా. చెప్పింది చెయ్యి. ఓయ్ సూర్యుని పంపడరా. సూరి నువ్వు ఉండు. శేఖర్ నువ్వు వెళ్ళు. ఎల్రా. వెరీ గుడ్. ఏంటి బాబు చిన్నపిల్లాళ్ళ మరీ అంత పెద్దగా అరిచావు? బాగా నొప్పేసింది సార్. నొప్పేసినప్పుడు అందరూ చిన్నపిల్లలే బాబు. అవునవునవునవును నిజమే. ఒకసారి నీ వయసులో నేను కూడా చెట్టు మీద నుంచి కింద పడితే చెయ్యి విరిగితే తర్వాత కట్టు కట్టించుకోవడానికి అల్లాడిపోయాను అనుకో. తర్వాత మా వాళ్ళు వచ్చి కారులో హాస్పిటల్కి తీసుకెళ్లారు అనుకోండి. రండి రండి సార్. మ్యాచ్ డాక్టర్ ఏమైనా చెప్పారా? భుజం బెడికిందిట, ట్రీట్మెంట్ చేశారు, రేపు తీసుకెళ్ళొచ్చన్నారు. సార్ మ్యాచ్ ఏమైంది సార్? నాకు తెలుసు సార్ మనం గెలుస్తామని. రే ఆడి మోహన్ చూడరా ఎంత సంతోషంగా ఉందో. అవునరా. మెడికల్ షాప్ మూసేస్తారు, త్వరగా వెళ్ళి ఈ మందులు తీసుకురండి. సార్ మీరు మాట్లాడుతుండండి, నేను వెళ్ళి మందులు తీసుకొస్తాను. సరే, రేపు ఫైనల్, బాగా రెస్ట్ తీసుకో. సరే సార్. ఉంటాను రా. జాగ్రత్త. అలాగే అన్న. శేఖర్, అందరు రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకొని మార్నింగ్ త్వరగా గ్రౌండ్కి రండి. ఓకే సార్. సార్ సూర్య ఒక్కడే ఉన్నాడు, నేను తోడుగా ఉన్నా సార్. సరే. తప్పకుండా ఫైనల్స్లో మీరే గెలుస్తారు. తర్వాత పెళ్ళే కదా. అవునండి, మా అమ్మ కోరిక కూడా అదే. ఆ అమ్మాయి కూడా మా మామయ్య కూతురే. నిశ్చితార్థం కూడా అయిపోయిందండి. వెళ్తాను. ఎందుకురా అమ్మాయితో అబద్ధం చెప్పావు? రేయ్, ఆ అమ్మాయి నా గురించి తన మనసులో ఏదేదో ఊహించుకుంటుందిరా. అసలు నేను ఆ అమ్మాయితో మాట్లాడటానికి కారణం జాతరలో కలిసిన ఆ అమ్మాయి, ఈ అమ్మాయి ఒకటే కాలేజ్రా. తన గురించి ఏమైనా వివరాలు తెలుస్తాయేమని మాట్లాడాను అంతే. పిచ్చోలా మాట్లాడు, ఇవన్నీ అయ్యేవి కావు. అమ్మాయిని మర్చిపో. వచ్చే జాతరకు వస్తుందిరా, ఖచ్చితంగా వస్తుంది. నాకు ఆ నమ్మకం ఉంది. తప్పకుండా వస్తుంది.